ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. 2 రోజుల క్రితం సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో కురిసిన భారీ వడగళ్ల వానకు నష్టపోయినటువంటి రైతుల్ని ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు. ముఖ్యంగా నంగునూరు మండలంలోని రాజగోపాల్పేటతో పాటు పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. చిన్నకోడూరు మండలం గోనెపల్లి, ఎల్లాయిపల్లి, చిలకలపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వడగళ్ల వాన వల్ల సుమారు 15,000 ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని, మొత్తంగా ఈ 2 దఫాలో కురిసిన వర్షాల వల్ల 20,000 ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులందరికీ కూడా ఒక ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి సంబంధించిన సన్నాహక సమావేశంగా ఈ సమావేశం నిర్వహించారు. సిద్దిపేట పట్టణం నుంచి పెద్ద ఎత్తున ఆ సభకు తరలించే విధంగా పట్టణ నాయకులంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో ఈరోజు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. అక్కడ హనుమాన్ దేవాలయంలో జరిగినటువంటి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి కవితకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇక మెదక్లో ఈరోజు సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టర్ని ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 27న జరిగే బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించి ఆమె వాల్ రైటింగ్ కూడా చేశారు. నర్సాపూర్ నుంచి భారీగా ఈ సభకు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈరోజు సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ సభకు పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గం నుంచి తరలి రావాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక ఆందోళనలో ఈరోజు 2 సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా జోగినాథ దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా రావణాసురుని కటౌట్ ని ఈ సందర్భంగా కమిటీ వాళ్ళు కాల్చారు. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో రావణ దహనం అనేది జరగడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తుంది.